ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అంటూ తేలిగా కొట్టిపారేశారు కేటీఆర్. ఈ ఫార్ములా రేసులో ₹1 కూడా అవినీతి జరగలేదన్నారు. దీనిపై లై డిటెక్టర్ టెస్ట్ కి తాను సిద్ధమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలంటూ ఛాలెంజ్ చేశారు. అదో లొట్టపీస్ కేసు మళ్ళా చెప్తున్నా, నేను ఇగో ఇక్కడనే నిల్చుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే. రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మన్నాడు. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. రా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు బ్యాగులు మోసినవా లేదా, నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా, నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు, నేను కూడా ఉంటా. ఇట్లా పక్క నిలబడదాం, ఇద్దరం లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఎవరు వాస్తవం చెప్తున్నారు, ఎవరు అబద్దం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఏమున్నదని మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఫార్ములా ఈ కార్ రేసులో విచారణ జరుపుతున్న ఏసీబీ 9 నెలల పాటు జరిపిన విచారణకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు A1 అంటే ఫార్ములా ఈ కార్ రేసులో A1గా ఉన్న కేటీఆర్ కావచ్చు, A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతున్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ను అనుమతి కోరింది కేటీఆర్ను విచారించేందుకు. ఇప్పుడు పూర్తి స్థాయిలో 9 నెలల పాటు విచారణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. కాబట్టి ప్రభుత్వం దీనిపై కమిషన్, విజిలెన్స్ కమిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మరోసారి గవర్నర్కు ఈ ఏసీబీ నివేదికను పూర్తి స్థాయిలో పంపించి ప్రాసిక్యూషన్కు అనుమతి కోరే అవకాశం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఏసీబీ ఇందులో చాలా అవినీతి జరిగిందని చెప్పి ఏసీబీ విచారణలో తేలినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో జరిగిందని, ఆ సందర్భంగానే ఈ కార్ రేసులో దాదాపు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి 44 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరే విధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించిందని చెప్పి ఏసీబీ కేసులో చాలా స్పష్టంగా తేల్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అందుకు ఉపకారంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఫార్ములా ఈ సంస్థలు ఏవైతే స్పాన్సర్షిప్ చేశాయో గ్రీన్కో సంస్థ నుంచి 44 కోట్ల రూపాయల చందాలు, అంటే ఎలక్టోరల్ బాండ్ రూపంలో చందాలు ఇచ్చారని చెప్పి ఏసీబీ చాలా స్పష్టంగా విచారణలో తేల్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చాలా స్పష్టంగా అవినీతి జరిగింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో చాలా స్పష్టంగా ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో తదుపరి విచారణకు సంబంధించి కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని, ఈ ముగ్గురిని తదుపరి విచారణకు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని చెప్పి ఏసీబీ ప్రభుత్వం అనుమతి కోరింది. ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరోసారి గవర్నర్ అనుమతి కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన విచారించేందుకు గవర్నర్ అనుమతి అవసరం. కాబట్టి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు సంబంధించి ప్రభుత్వం గవర్నర్ను అనుమతి కోరే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో మరోసారి ఈ కార్ రేస్పై కేటీఆర్ తనదైన స్టైల్లో స్పందించారు. ఎప్పటిలాగానే ఇది లొట్టపీస్ కేసు అని చెప్పి కేటీఆర్ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ కార్ రేసులో ₹1 కూడా అవినీతి జరగలేదని చెప్పి ఆయన చెప్పారు. 46 కోట్ల రూపాయలు ఏవైతే ఈ సంస్థకు, ఈ కార్ రేస్ సంస్థకు ఇవ్వాలని చెప్పి తానే ఆదేశించారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అయినప్పటికీ ₹1 కూడా పక్కకు వెళ్ళలేదు. ఇప్పటికీ ఆ సంస్థ అకౌంట్లోనే ఆ డబ్బులు ఉన్నాయని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి ఇది లొట్టపీస్ కేసు అని చెప్తున్నారు. ఛార్జ్ షీట్ వేసినా, ప్రాసిక్యూషన్ చేసినా ఏం చేయలేరు తనని చెప్పి కేటీఆర్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా గతంలో ఏసీబీ కేసు ఉంది. కాబట్టి ఆ కేసు, ఈ కేసు, 2 కేసులకు సంబంధించి ఇద్దరం లైవ్ డిటెక్ట్ పరీక్షలు ఎదుర్కొందామని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద కేటీఆర్ అయితే ఈ కేసులో తనను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ నుంచి అందిన నివేదిక ఆధారంగా కమిషన్, విజిలెన్స్ కమిషన్కు ఆదేశిస్తుందా, లేదంటే గవర్నర్ను మరోసారి కేటీఆర్ విచారణకు సంబంధించి అనుమతి కోరుతుందన్న దానిపై కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమన్, థ్యాంక్ యూ కరుణాకర్.